హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పుట్ యువర్ హెడ్ ఆన్ మై షోల్డర్ ఎపిసోడ్ 11th ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. లాస్ట్ ఎపిసోడ్లో ప్రొఫెసర్ జాంగ్ ఇచ్చిన బుక్ చూసి అవి దాంతో ఉండేవి చదివి ఆ పాయింట్స్ ప్రకారము మోమోని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ మోమో ఇంప్రెస్ అవ్వదు. పైగా గూమి మీద కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ఇక్కడ గూయి నెక్స్ట్ డే ప్రొఫెసర్ జాంగ్ని కలుస్తాడు. మీరు చెప్పినట్టే ఆ బుక్ చదివి దాంతో ఉన్నదే చేశాను, కానీ అమ్మాయి నా మీద కోపం తెచ్చుకుంది అని చెప్తారు. అప్పుడే జియాంగ్ వస్తాడు. వచ్చి, ఏంటి ప్రొఫెసర్ మీరు బుక్ ఇచ్చారా గూయికి, ఎందుకు అలా చేశారు, నేను చెప్పినట్టు చేసుంటే అమ్మాయి నిన్ను ఈ పాటికి ప్రేమించుండేది కదా అని జాంగ్ అంటాడు. ప్రొఫెసర్ గూయిని ఆ బుక్ తీసి జియాంగ్కి చూపించవా అని అడుగుతాడు. దాంతో గూయి, నేను ఆ బుక్ తేలేదు, మర్చిపోయాను, ఇంట్లోనే ఉంది అని చెప్తాడు. జియాంగ్ గూయిని తిడుతూ ఉంటాడనమాట. ఇలా బుక్ చూసి అలా అంతా చేస్తే అమ్మాయిలు ఎలా పడతారనుకుంటున్నావు, నేను నీ ఏజ్లో ఉన్నాను, నా మాట వింటే కదా అమ్మాయిలు పడతారు, అయినా నీకు బుద్ధి లేదు అని తిడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ప్రొఫెసర్ జాంగ్ వాళ్ళ వైఫ్ వస్తారు. ఈవిడ మొమో వల్ల హాస్టల్ వార్డెన్ అయి ఉంటారనమాట. ఇక్కడ వార్డెన్ గూయిని చూసి, ఏంటి నీకు లవ్ పిచ్చి పట్టిందా, అందుకేనా మీ ప్రొఫెసర్ని పోయి ఐడియాస్ అడుగుతున్నావు అని అంటుంది. దాంతో జాంగ్ అంటాడు, నా ఐడియాస్కి ఏమి, నేను నిన్ను పెళ్లి కూడా చేసుకున్నాను కదా, మనది లవ్ మ్యారేజే కదా అని. ఇది కూడా అంటాడు, నేనేమి వేస్ట్ ఐడియాస్ ఇవ్వలేదు, నాకు తోచిన బెస్ట్ ఐడియాస్ ఇచ్చాను, అలాగే ఎలా లవ్ చేయాలని బెస్ట్ బుక్ కూడా ఇచ్చాను అని అంటాడు. దాంతో వార్డెన్ అంటుంది, మీరు సైన్స్లో బెస్ట్ అయి ఉండొచ్చు, కానీ అమ్మాయిల్ని డేట్ చేయటంలో లవ్ చేయటంలో మీకు అంత నాలెడ్జ్ లేదు అంటుంది. ఈవిడ అంటారనమాట, ఏ అమ్మాయినైనా మీరు ఇష్టపడుతున్నప్పుడు ఆ అమ్మాయి ఇష్టాలు ఏంటో కూడా తెలుసుకోవాలి, అలాగే తనకి అబ్బాయి ఎలా ఉంటాడో తెలుసుకొని అలా మీరు మారాలి, తర్వాత మీరు మీ వైపుకి ఆకర్షించుకునేలాగా చేసుకోవాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత గూయి ఇంటికి వెళ్ళి మోమోకి లవ్ లెటర్ రాయడానికి ట్రై చేస్తాడు. ఎంతలా ట్రై చేసినా కూడా తనకి లవ్ లెటర్ రాయటం అర్థం కావట్లేదు. రాసిన లెటర్స్లో మ్యాటరు తనకి నచ్చట్లేదు. లాస్ట్కి నెట్లో సెర్చ్ చేసి అది చూసి లెటర్ రాస్తాడు. అది చదివి గూయి కొంచెం ఇంప్రెస్ అవుతాడు. నెక్స్ట్ డే తీసుకొచ్చి ప్రొఫెసర్కి ఆ లవ్ లెటర్ చూపిస్తాడు. ఆ లెటర్ ప్రొఫెసరు అలాగే గూయి క్లాస్మేట్ చదువుతారు. చదివి వెరీ గుడ్ అని చెప్పి, ఇంకా ఇది ఇవ్వడానికి నువ్వు రెడీగా ఉన్నావా అని అడుగుతారు. దాంతో గూయి హా అంటారు. నెక్స్ట్ సీన్ ఇక్కడ గూయి వాళ్ళ అపార్ట్మెంట్స్కి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ మోమోకి చాలా కడుపు నొప్పి ఉంటుంది. దాంతో ఇంటికి వెళ్ళడానికి వస్తుంది. అక్కడ కరెంట్ పోయి లిఫ్ట్ కూడా పనిచేయదు. కష్టపడి మెట్ల మీద వెళ్ళి తన రూమ్లోకి వెళ్తుంది. ఇక్కడ చలి ఎక్కువ ఉండటంతో బ్లాంకెట్ వేసుకుంటుంది. హీటర్ పనిచేయదు, కరెంట్ లేదు కదా అందుకని. దాంతో గుమికి కాల్ చేసి హాట్ వామ్ ప్యాకెట్స్ ఉంటాయి కదా అవి తీసుకురా, ఇంట్లో పవర్ లేదు, నాకు చాలా చలి పుడుతుంది అంటుంది. దాంతో గుమి అంటాడు, నువ్వే కిందకి రా, నేను కిందే ఉన్నాను అంటుంది. ఇక్కడే చాలా చలిగా ఉంది, నేను బయట ఇంకా చలిలో తట్టుకోలేను అంటుంది. మంచు పడుతుంది అని గుమి అంటాడు. దాంతో తను వెళ్ళి బాల్కనీలో చూస్తే మంచు పడుతుంది. సో హ్యాపీగా కిందకి వెళ్తుంది. అక్కడ మంచు పడుతూ ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ గూయి ఉంటాడు. తను మోమో హ్యాపీనెస్ని చూస్తూ ఉంటాడు. మోమో వెళ్ళి గంతులేసి అరిచి రచ్చ చేస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. దాంతో గూమి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత గూయి మోమోకి రాసిన లెటర్ని మోమోకి ఇస్తాడు. అది మోమో చూసి నవ్వుతూ ఉన్నది కాస్త సీరియస్గా ఫేస్ పెట్టేసి సాడ్ అయిపోతుంది. ఎందుకంటే అందులో ఒక క్వశ్చన్ ఉంటుంది. ఆ క్వశ్చన్ సాల్వ్ చేస్తే తనకి ఐ లవ్ యూ అని తెలుస్తుందన్నమాట. అది చూసి మోమో షాక్ అయ్యి, నీ నోట్స్ నాకెందుకు ఇచ్చావు అని అడుగుతుంది. దాంతో గూయి షాక్ అవుతాడు. ఆ క్వశ్చన్ నాకు అర్థం కాలేదు, నువ్వు సాల్వ్ చేయగలవేమోనని ఇచ్చాను అని అంటాడు. దాంతో మోమో అంటుంది, నీ లెసన్ చాలా కాంప్లికేటెడ్గా ఉంది, నాకు అసలు అర్థం కూడా కావట్లేదు ఈ క్వశ్చన్ ఏంటో అని అంటుంది. అట్లీస్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయని గూయి మోమోతో అంటాడు. దాంతో మోమో అంటుంది, నాకు అర్థం కావట్లేదు, ఇది ఎందుకు పక్కన పెట్టేసే, ఇది నీ సబ్జెక్ట్ కదా, నాకు చలిగా ఉంది, వేడివేడిగా వేయించిన చెస్నట్స్ని తినాలనుంది, వెళ్ళి కొనుక్కుందామా అని మోమో అడుగుతుంది గూయిని. సరే వెళ్దాము అని గూయి అంటాడు. దాంతో మోమో ఎగురుకుంటూ షాప్ దగ్గరికి వెళ్తుంది. తర్వాత కాసేపు ఆ లెటర్ని చూస్తూ గూయి ఉంటాడు. తర్వాత మోమో వెనకే వెళ్తాడు. ఒక షాప్ దగ్గరికి వీళ్ళిద్దరు వస్తారు. ఆ షాప్ వ్యక్తి ఈ ప్రదేశంలో మొదటిసారిగా స్నో పడుతుంది అని అంటాడు. దీంతో మోమో గూయిని అడుగుతుంది, నువ్వు నార్త్ నుంచి వచ్చావు కదా, మీకు ఎక్కువ స్నో ఉంటుంది కదా అక్కడ, ఎప్పుడైనా నువ్వు స్నోమ్యాన్ని చూసావా అని అడుగుతుంది. గూయి తనకి సమాధానం ఏం చెప్పడు. తర్వాత మోమోకి చాలా చలి పెడుతూ ఉంటుంది. దాంతో తన గూయి జాకెట్ని మోమోకి ఇస్తాడు. మోమో వద్దు అంటుంది, కానీ బలవంతంగా తన మీద వేస్తాడనమాట. తర్వాత ఇద్దరు కలిసి ఇంట్లోకి వెళ్తారు. ఇంట్లోకి వెళ్ళాక డోరమాన్ ఉండే స్నాక్స్ తీసి బయట పెడతాడనమాట. దాంతో మోమో అంటుంది, నీకు డోరమాన్ అంటే ఇష్టమా, నీ బుక్స్ మీద కవర్ కూడా నేను డోరమాన్ చూశాను అని గూయిని అడుగుతుంది. గూయి స్మైల్ చేస్తాడు. తర్వాత గూయి క్యాండిల్స్ వెలిగిస్తాడు. అప్పుడే గూయికి జాంగ్ నుంచి మెసేజ్ వస్తుంది, నీ లవ్ లెటర్ ఇచ్చి నీ ప్రేమని చెప్పావా అని. నేను లవ్ లెటర్ ఇచ్చాను, ఆ క్వశ్చన్ సాల్వ్ చేయమన్నాను, కానీ తనకి అర్థం కాలేదు అని మెసేజ్ తిను రివర్స్లో పెడతాడు. తర్వాత బాల్కనీలోకి వచ్చి కాల్ చేస్తాడనమాట. దాంతో జాంగ్ అంటాడు, తను ఇప్పుడు నీ దగ్గరే ఉందా అంటే, అవును మేమిద్దరం లివింగ్ రూమ్లో ఉన్నాము అంటాడు. అయితే మ్యాథ్ ప్రాబ్లం లాగా చేసి తనకి ఇవ్వు, తను సాల్వ్ చేయగానే అది ఐ లవ్ యూ అని తెలియాలన్నమాట అన్నట్టు చెప్తాడు. తర్వాత ఒక ప్రాబ్లమ్ రాసి ఇది సాల్వ్ చేయి అని చెప్పి మోమోకి ఇస్తాడు. మోమో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ అది సాల్వ్ అవ్వదు.
దాంతో మోమో చికాకు పడుతూ నువ్వెందుకు ఈరోజు నన్ను ఏడిపించాలనుకుంటున్నావా అంటుంది. దాంతో గూమి అడుగుతాడు ఏమైంది అని. ఎందుకు నా ఐక్యూ పవర్ని ఇన్సల్ట్ చేస్తున్నావు, ఇంకా నన్ను ఏడిపించడం ఆపు అని మోమో అంటుంది. మళ్ళీ ప్రొఫెసర్కి అలాగే తన ఫ్రెండ్కి మెసేజ్ చేస్తాడు ఇది తనకి అర్థం కాలేదు అని. దాంతో వాళ్ళు ఇంకో సలహా ఇస్తారు. దాంతో రిడిల్స్ లాగా కొన్ని క్వశ్చన్స్ లాగా అడుగుతాడు. అది ట్రై చేస్తుంది కానీ మోమో అది కూడా సాల్వ్ చేయలేకపోతుంది. దాంతో గూమికి పేషెన్స్ అయిపోతుంది. తన రూమ్కి వెళ్ళి పడుకుంటాడు. తర్వాత మోమో కూడా తన రూమ్కి వెళ్ళి నిద్రపోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ చాలా ఎక్కువగా ఉండటంతో చలి పెడుతూ ఉంటుంది. తర్వాత గూమి ఇక్కడ నిద్రపోవడానికి ట్రై చేస్తాడు కానీ నిద్ర రాదు. చౌన్ తన వాయిస్ వినిపిస్తూ ఉంటుంది, నిన్ను మోమో లవ్ చేయట్లేదు అని. దాంతో తనకి నిద్ర పట్టట్లేదు. కాఫీ తాగుదాం అనుకొని ప్రిపేర్ చేసుకోవడానికి బయటకు వస్తాడు. అప్పుడే పవర్ వస్తుంది. దాంతో మోమోకి చలి పెట్టకుండా హీటర్ని పెంచి టీ తాగుతాడు. బయట చూస్తే ఇంకా స్నో పడుతూ ఉంటుంది. దాంతో బయటకు వెళ్ళి స్నోమ్యాన్ని తయారు చేస్తాడు. ఆ స్నోమ్యాన్ని మోమో కోసం అని ఫ్రిడ్జ్లో పెడతాడు. తర్వాత నెక్స్ట్ మార్నింగ్ తను ల్యాబ్కి వెళ్తాడు. అక్కడ ప్రొఫెసర్ జాంగ్ అలాగే క్లాస్మేట్ జియాంగ్ ఏమైంది అని అడుగుతారు. దాంతో గూమి అంటాడు నేను చెప్పిన ఏది తనకి అస్సలు అర్థం కాలేదు అంటాడు. ప్రొఫెసర్ జాంగ్ ఏ అమ్మాయికి తెలియలేదా, నువ్వు ఇచ్చిన ఏ చిన్న ఈజీ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయలేకపోయిందా అంటాడు. తన క్లాస్మేట్ ఏమో అమ్మాయి నిన్ను లవ్ చేయట్లేదు గూమి అంటాడు. దాంతో గూమికి కోపం వచ్చి వెళ్ళి తన ప్లేస్లో కూర్చుంటాడు. అప్పుడే అక్కడికి తన సీనియర్ వస్తుంది. అప్పుడు జ్వాను జిన్ని అడుగుతాడు నువ్వు ఎందుకు వచ్చావు, నీకు హెల్త్ బాగాలేదు కదా, మళ్ళీ నీ జబ్బు మాకు అంటించేస్తావు, నువ్వు దూరంగా ఉండు అంటాడు. దాంతో జిన్ నీ దగ్గర రానులే అని చెప్పి గూమి దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది. ఇక్కడ సీను మోమో ఆఫీస్కి షిఫ్ట్ అవుతుంది. మోమో అలాగే సీయూజీ వాళ్ళ వర్క్ చేస్తూ ఉంటారు. లంచ్ టైం అవ్వడంతో సీయూజీ మోమో మనం వెళ్ళి లంచ్ చేద్దామా అని అడుగుతుంది. దాంతో మోమో కూడా ఓకే అంటుంది. సో వాళ్ళిద్దరూ లంచ్ కోసం బయటకు వెళ్తారు. ఇక్కడ మళ్ళీ సీన్ గూమి వాళ్ళ ల్యాబ్కి షిఫ్ట్ అవుతుంది. లంచ్ టైం అయింది, లంచ్కి వెళ్దాం పదండి అనటంతో ప్రొఫెసరు తన క్లాస్మేట్ జాన్ వెళ్తారు లంచ్కి. కానీ గూమి వెళ్ళడు. గూమికి అప్పటికే అనీజీగా బాగాలేకుండా ఉంటుందన్నమాట. తర్వాత జాను ఫుల్ ప్రొటెక్షన్ అంతా వేసేసుకొని గూమికి లంచ్ ఇచ్చేసి వెళ్తాడు. ఇక్కడ ఫూపే బాస్కెట్బాల్ ఆడుతూ ఉంటాడు. ఒక ప్లేయర్ వల్ల తను కింద పడిపోతాడు. దాంతో ఆ గ్రూప్లో ఉన్న ప్లేయర్స్ అందరితో ఫూపే గొడవ పడతాడు. తర్వాత ఏకే సర్ది చెప్పి బయటకు తీసుకొచ్చి కూర్చోబెడతాడు. తర్వాత ఏకే అంటాడు ఫూపేతో ఇలా గేమ్లో జరగటం మామూలే, కానీ తను కావాలని కూడా చేయలేదు, తెలియక తగిలింది నీకు అంతే కదా, ఎందుకు అలా చేస్తున్నావు, ఇలా నిన్ను చూసి వ్యాన్షన్ కూడా భయపడుతుంది అంటాడు. తర్వాత వ్యాన్షన్ దగ్గరికి వచ్చి ఏమైంది అని అడుగుతుంది. కానీ ఫూపే కామ్గా ఉంటాడు, ఏం మాట్లాడు. వ్యాన్షన్ వాటర్ బాటిల్ తీసి ఫూపేకి ఇస్తుంది. ఫూపే తీసుకుంటాడు. తర్వాత వ్యాన్షన్ కూడా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. తర్వాత గూయి ఇంటికి వెళ్ళి టాబ్లెట్స్ వేసుకొని పడుకుంటాడు. ఇక్కడ లీనా జ్యూస్ కొంటుంది. ఎందుకంటే నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్ ఆ జ్యూస్ గురించి అయి ఉంటుంది. అది యూస్ చేసి దాని గురించి వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ లాగా చేయాలన్నమాట. ఆ అడ్వర్టైజ్మెంట్ ఇంకెవరో కాదు మోమో కూడా చేయాలన్నమాట. సో మోమో కొన్నవన్నీ తీసుకొని వస్తూ ఉంటుంది ఇంటికి. దారిలో తనకి గుర్తొస్తుంది కీస్ అయితే తను ఆఫీస్లోనే మర్చిపోయానని. సో ఇక్కడ నుంచి బ్యాక్ ఆఫీస్ వెళ్ళటం చాలా టైం వేస్ట్, ఇవి బరువుగా కూడా ఉన్నాయని గూమికి కాల్ చేస్తుంది. నువ్వు ఎక్కడున్నావు, నేను ఇంటికి రావాలి, నా దగ్గర కీస్ లేవు, మర్చిపోయాను అని. అక్కడ గూమి డల్గా మాట్లాడుతూ ఉంటాడు. దాంతో మోమో భయపడి ఏమైంది అలా ఉన్నావు అని అడుగుతుంది. దాంతో కొంచెం బాగాలేదు అందుకని ఇంటికి వచ్చేస్తున్నాను అంటాడు. సో అవునా, అయితే టాబ్లెట్స్ వేసుకున్నావా అని అడుగుతుంది. తను ఆల్రెడీ వేసుకున్నాడు కదా, కానీ మోమోకి లేదు వేసుకోలేదు, నాకు తెచ్చుకునే ఓపిక లేదు అన్నట్టు చెప్తాడనమాట. సరే నేను తీసుకొని ఇంటికి తొందరగా వచ్చేస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. తర్వాత తిను టాబ్లెట్స్ ఆల్రెడీ తెచ్చాడు కదా, వాటిని మోమో కనిపించకుండా దాచిపెట్టేస్తాడు. తర్వాత కాసేపటికి కాలింగ్ బెల్ కొట్టడంతో మోమో అనుకుని హ్యాపీగా వెళ్ళి డోర్ తెరుస్తాడు. కానీ అక్కడ తన సీనియర్ జిన్ ఉంటుంది. తను ఆల్రెడీ చేసిన ప్రాజెక్ట్ని గూమికి చూపించి తనకి టాబ్లెట్స్ అలాగే ఫుడ్ ఏదన్నా చూద్దామని తను వచ్చుంటుంది అనమాట గూమి కోసం. జిన్ని చూసి గూమి డల్ అయిపోతాడు. దాంతో జిన్ను నేను ఇక్కడికి రావడం నీకు ఇష్టం లేదా, నీ ఫేస్ ఎందుకు అలా ఉంది అని అడుగుతుంది. దాంతో గూమి అదేం లేదు రా అని చెప్పి లోపలికి తీసుకెళ్ళి లివింగ్ రూమ్లో వాళ్ళిద్దరూ కూర్చుంటారు. తర్వాత కాసేపటికి మోమో కూడా వస్తుంది. మోమో జిన్ని చూసి అప్సెట్ అవుతుంది. జిన్ను గూమికి దగ్గరగా ఉండటం చూసి మోమోకి చాలా కోపం వస్తుంది. అప్పుడే జిన్ను గూమికి వాటర్ ఇస్తుంది, కానీ గూమి తాగడు. తర్వాత మోమో వచ్చి టాబ్లెట్ ఇచ్చి వాటర్ ఇస్తుంది. దాంతో గూమి టాబ్లెట్ వేసుకొని వాటర్ తాగుతాడు. దాంతో మోమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. జిన్ను మోమోని అడుగుతుంది, నువ్వు ఇక్కడ నీ పేరెంట్స్ కారణంగా ఉంటున్నావు కదా, నీకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదు కదా అంటుంది. దాంతో మోమో అంటుంది, మా పేరెంట్స్ అలాగే గూమి వాళ్ళ పేరెంట్స్ క్లాస్మేట్స్, వాళ్ళు చాలా మంచి ఫ్రెండ్స్, అందువల్లే మా మమ్మీ ఇక్కడ ఉండమనింది నన్ను అంటుంది. తర్వాత ప్రాజెక్ట్ అయిపోయింది అని గూమి జిన్కి ఇచ్చేస్తాడు. తను తెచ్చిన ఫైల్ని జిన్కి ఇస్తాడు. తర్వాత జిన్ వెళ్ళిపోతుంది. తర్వాత మోమో తెచ్చిన వాటిని చూసి ఇవి జ్యూస్లా,
ఎక్కడ పెట్టాలి అని చెప్పి వాటిని గుమియి తీసుకుంటాడనమాట. దాంతో మోమో ఫ్రిడ్జ్‌లో పెట్టు అంటుంది. దాంతో గుమియి నవ్వుతూ నువ్వే పెట్టుకో అని అంటాడు. మోమో కోపంగా చూసి అవి తను పెట్టుకోవడానికి అక్కడి నుంచి తీసుకొని ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తుంది. దాంతో గుమియే మళ్ళీ అంటాడు డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టు అని. దాంతో డీప్ ఫ్రిడ్జ్ డోరు ఓపెన్ చేస్తుంది. అక్కడ 2 పుల్లలు మాత్రమే ఉంటాయి. అది చూసి ఏంటి పుల్లలు అని మోమో గుమిని అడుగుతుంది. గుమికి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే తను స్నోమ్యాన్ని మోమో కోసం ప్రిపేర్ చేసి అందులో పెట్టుంటాడు కదా. సో కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మోమోకి మాత్రం ఏమైంది అనేది అర్థం కాదు. నెక్స్ట్ సీన్ లైబ్రరీకి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ ఫూపే అలాగే వాన్చేన్ కూర్చో ఉంటారు. వాన్చేకి మోమో కాల్ చేస్తుంది. ఫీవర్ ఉండే వ్యక్తికి ఏం పెట్టాలి అని అడుగుతుంది. దాంతో వాన్చేన్ ఒక ఐటెం పేరు చెప్తుంది. అది ఎలా చేయాలి అని మోమో అడుగుతుంది. దాని రెసిపీ వాన్చేన్ చెప్తూ ఉంటే ఓ ఇది చాలా ఎక్కువగా ఉంది, నేను చేయడం కష్టం, ఇక్కడ భూమికి ఫీవర్గా ఉంది, సో నువ్వు వచ్చి చేయవా అని అడుగుతుంది. దాంతో వాన్చేన్ అలాగే వస్తాను అని అంటుంది. మోమో దగ్గరికి వెళ్ళటం కోసం వాన్చేన్ బుక్స్ సర్దుకుంటూ పూపేతో అంటుంది నువ్వేమీ నిద్రపోతున్నట్టు యాక్ట్ చేయక్కర్లేదులే. మోమో ఫోన్ చేసింది, భూమికి ఫీవర్గా ఉందంట, నేను వెళ్తున్నాను నువ్వు వస్తావా అని అడుగుతుంది. దాంతో మోమో అక్కడికి నేను వస్తే నన్ను చూడడానికి ఇష్టపడదు అని ఫూపే అంటాడు. ఎందుకు ఇష్టం లేదనుకుంటున్నావు అంటే ఏమో తను నన్ను అక్కడికి రావద్దనింది, అలాగే ఇంకోసారి ఫేస్ చూపించొద్దు అని కూడా సీరియస్గా చెప్పింది అని అంటాడు. దాంతో వాన్షి అంటుంది దానివల్లేనా నువ్వు బాస్కెట్బాల్లో అలా ప్రవర్తించావు అని అంటుంది. తర్వాత వాన్షనే అంటుంది నువ్వు చేసింది తప్పే కదా, తనని ప్లీజ్ అడగాల్సింది, ఒక ఛాన్స్ ఇచ్చి తనకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది కదా అని వాన్షే ఫూపేకి చెప్తుంది. మోమోతో నేను మాట్లాడడానికి ప్రయత్నించాను, సారీ చెప్పి తనని కన్విన్స్ చేయడానికి కూడా చాలాసార్లు ప్రయత్నించాను, కానీ తను వినలేదు, నాకు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయింది అని ఫూపే అంటాడు. దాంతో వాన్షి అంటుంది సరేలే అవన్నీ పట్టించుకోకు, ఇప్పుడు నేను నిన్ను తీసుకెళ్తాను, నువ్వు తనకి సారీ చెప్పు అని అంటుంది. దాంతో ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఇంకో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.